ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం. హిస్లాప్ నామస్మరణ విషయముగా సాయి బాబా, సాయిరామ్, సోహంల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఏ నామమునకు ఏ రూపమును మానసమునందు దర్శించవలెను? సాయి బాబా అనేది భౌతిక రూపము. సాయి బాబా అంటే దివ్యత్వమును కలిగి ఉన్న తల్లి తండ్రి అని అర్థము కలదు. గుణితాక్షరము సా అంటే దివ్యత్వం అని అర్థము. గుణితాక్షరము ఈ అనగా తల్లి అని అర్థము. బాబా అనే మాటకు తండ్రి అని అర్థము. అందువలన సాయి బాబా అనగా దివ్యత్వమును కలిగి ఉన్న తల్లి తండ్రి అని అర్థము. సాయి బాబా అన్న పేరు ఏ రూపమునైతే సూచించుతున్నదో సాయిరామ్ అన్న పేరు కూడా ఆ రూపమునే సూచించుతున్నది. ఏ రూపము లేనిది సోహం. దాని అర్థము నేనే భగవంతుడను అని. ఒక వ్యక్తికి అనేక నామములు ఉండవచ్చును. అవి అన్నీ ఒకే ఒక దేహమును సూచించును. రూపసహిత నామస్మరణ ప్రారంభ దశ. తదుపరి సర్వోత్కృష్టమైన సర్వాంతర్యమైన దివ్యత్వమును ఆరాధించుట జరుగును. ఒక వ్యక్తి తను కలుసుకొని ప్రతి ఒక్కరి ప్రధానతత్వము భగవంతునిగా భావించవలను. అదే సమయంలో ఆ వ్యక్తి తన మానసమునందు సాయిరామ్ అని ప్రేమాస్పదుడై స్మరించుట సముచితముగా ఉండును. ఎందుకంటే అప్పుడు ఈ భిన్న రూపములన్నీ సాయిరాములోనే విలీనమగును. సాయిరామ్.